రైట్, ఈరోజు వచ్చినటువంటి పేపర్లను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో ఏమేమి వార్తలు వచ్చినాయో ఒకసారి చూద్దాం. ప్రధానంగా నమస్తే తెలంగాణ పేపర్ని మనం పరిశీలిస్తున్నాం. ఇప్పుడు బ్యానర్ ఐటమ్గా ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏదైతే ప్రధాని ఉండాల్సింది బిగ్ బాస్ లా కాదు అంటూ కేటీఆర్ ఒక ఏదైతే జైపూర్లో టాక్ జర్నలిజం 9వ ఎడిషన్ చర్చలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. అందులో చర్చించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు కేటీఆర్ చేశారు. దానికి సంబంధించి బ్యానర్ ఐటమ్గా ఇక్కడ ప్రచురించడం జరిగింది. నమస్తే తెలంగాణలో ప్రధాని ఉండాల్సింది బిగ్ బాస్లా కాదు, చిన్న దక్షిణాది రాష్ట్రాలపై ఆధిపత్యం తగదంటూ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అన్ని రాష్ట్రాలను ఒకే తీరుగా పరిగణించాలని చెప్పేసి కూడా కోరారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ సరికాదంటూ కూడా వ్యాఖ్యానించారు. బీహార్లో 5 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని సూటిగా ప్రశ్నించారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ సబ్ హెడ్లైన్స్లో మనం చూస్తున్నాం. బీజేపీకి లాభం ఉంటేనే ఏ పైన చేస్తుందని చెప్పేసి కూడా మరో సబ్ హెడ్లైన్ చూస్తున్నాం. ఇక కాశ్మీర్ 2గా చేయాలని ఎవరు అడిగారంటూ కూడా క్వశ్చనింగ్ చేశారు కేటీఆర్. ఇంకా హిందీ జాతీయ భాష కాదని గుర్తుంచుకోవాలి, దాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దితే ఊరుకోమంటూ కూడా ఘాటుగా స్పందించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయుల బలం అంటూ కూడా గట్టిగా నినదించారని అందులో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం జైపూర్లో టాక్ జర్నలిజం 9వ ఎడిషన్లో ఈ చర్చ జరిగినట్లు ఇక్కడ ప్రచురించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిగ్ బాస్లా కాకుండా బిగ్ బ్రదర్లా వ్యవహరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. బిగ్ బాస్ లాగా చిన్న రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయించాలని చూడకుండా అన్ని రాష్ట్రాలను ఒకే తీరుగా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ను జనాభా ప్రాతిపదికన చేయవద్దని సూచించారు. ఉత్తర భారతదేశ ఎంపీల సంఖ్య ఆధారంగా నిర్ణయించబడే కేంద్ర ప్రభుత్వం దక్షిణాది పైన ఇలా కపట ప్రేమ ఎందుకు చూపిస్తుందంటూ కూడా ఆయన ప్రశ్నించారు. దేశానికి ఒక జాతీయ భాష ఉండాల్సిన అవసరం లేదు, మందబలం అధికారం ఉన్నదని బలవంతంగా హిందీని రుద్దుతామంటే ఒప్పుకునేది లేదంటూ కూడా ఇక్కడ మనం ఐటమ్ చూస్తున్నాం. ఈ విషయంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ఉన్నాయంటూ కూడా ఇక్కడ మనం చిన్న లీడ్ తీసుకున్నటువంటి ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి ఇంకా తర్వాత పేజీలో కూడా చూడొచ్చు మనం. 3వ పేజీలో కూడా ఇక్కడ చెప్పారు. దానికి సంబంధించి మళ్ళీ దానిలో డీప్గా డిస్కషన్లోకి ఒకసారి చూద్దాం. 3వ పేజీలో కూడా ఏమేమి మాట్లాడారు అసలు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మరో ఐటమ్ చూస్తున్నాం, అఖిలేష్ అంటే అభిమానం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం. ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మేఘాలయ ముఖ్యమంత్రి కన్నాడ్ సగ్మా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అంటే తనకు అభిమానం అంటూ కూడా ఇక్కడ చిన్న లీడ్లో చూస్తున్నాం. మనం దక్షిణ భారతదేశం నుంచి శశి థరూర్కు మంచి భవిష్యత్తు ఉందంటూ కూడా ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక ఫస్ట్ పేజీలో ఏదైతే ఇంకొక ఐటమ్ మెయిన్ లీడ్లో చూస్తున్నాం మనం, మెయిన్ బ్యానర్ ఐటమ్ మోడీ మా ప్రశ్నలకు బదులివు అంటూ కూడా ఇక్కడ మరో బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడిపై పార్లమెంటులో చర్చిద్దాం, భద్రతా లోపాలపై జాతికి సమాధానం చెప్పాలని చెప్పేసి క్వశ్చనింగ్ ఐటమ్ చూస్తున్నాం. ట్రంప్ పదే చేస్తున్న మధ్యవర్తిత్వం వ్యాఖ్యలపై మీరు నోరెందుకు మెదపరు, బీహార్ ఓటరు జాబితా సవరణపై వైఖరేంటి, అఖిలపక్ష సమావేశంలో విపక్షాల డిమాండ్, నదుల అనుసంధానం పేరిట దోపిడీ అంటూ బీఆర్ఎస్ ఈ క్వశ్చన్స్ వేసింది. దానికి సమాధానం చెప్పాలంటూ కూడా బీఆర్ఎస్ ఖచ్చితంగా కోరుతోంది. దీనికి సమాధానం చెప్పేంత వరకు మేము వదిలిపెట్టామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో వీటన్నింటిపైన క్లారిటీ ఇవ్వాల్సిందిగా అంటూ బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. మొత్తం 8 బిల్లులను ప్రవేశపెట్టనున్నటువంటి కేంద్రం, ఆ బిల్లులకు సంబంధించి కూడా ఇక్కడ ప్రధానంగా ఏదైతే విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి, ఏదైతే వేటిపైన ప్రశ్నించాలనే దానిపైన కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైనటువంటి భద్రతా లోపాలు, ఆపరేషన్ సింధూరు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం, ఆయన చేసినటువంటి కాల్పుల విరమణ ప్రకటన, బీహార్ ఓటరు జాబితా సవరణ తదితర అంశాలపై మోడీ సర్కార్ను నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ అంశాలపై ప్రధాని మోడీ పార్లమెంటులో సమాధానం చెప్పాల్సిందేనని ఆదివారం జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్షాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్పై చర్చించేందుకు తాము సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఏదైతే ఈ రోజు నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయో వాటన్నిటికీ సమాధానం చెప్పాలంటూ కూడా ప్రధాన ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి పక్షం కనబడుతుంది. ఏదైతే ఓటర్కి సంబంధించి ఆల్రెడీ దానికి సంబంధించి ఓటర్కి సంబంధించి జాబితాకు సంబంధించి కూడా
ఇటు కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు, అలాగే మిగతా విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. దీనికి సంబంధించి ఖచ్చితంగా నిజాలు బయటపెట్టాల్సిన అవసరం ఉంది బీజేపీ. ఎందుకు ఇలా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది? ఖచ్చితంగా ఈ నిజాలు ఏంటనేది ఓటర్ల లిస్టు సంబంధించి కూడా బయటపెట్టాలని చెప్తున్నారు. అలాగే ఏదైతే మొన్నటిదాకా జరిగినటువంటి ఉగ్రదాడి కావచ్చు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఏదైతే ఇంకొకటి కాల్పుల విరమణ ఒప్పందం కావచ్చు, వీటన్నింటిపైన కూడా ప్రతిపక్షాలు ఖచ్చితంగా వీటిపైనే ప్రధాన అస్త్రంగా సమావేశాల్లో కూడా చర్చించడానికి, నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి సంకేతాలు అందుతున్నాయి. మొత్తానికి సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, ఎలా వెళ్తుంది అనేది కూడా మనం చూడాలి. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి ఆరోపీజీలో కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఆరోపీజీ కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. మోడీ మా ప్రశ్నలకు బదులివ్వు అంటూ ఇక్కడ ప్రధానంగా కోరుతున్నటువంటి ఐటమ్ మనం చూస్తున్నాం. ఏదైతే ఆదివారం ఢిల్లీలో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టు కూడా ఇక్కడ ఫోటో కూడా ప్రచురించింది నమస్తే తెలంగాణ. సంబంధించి ఫోటో వివరాలు కూడా చూస్తున్నాం. ఏదైతే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సమాధానం చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత మోడీదే అంటూ ఇక్కడ చిన్న లీడ్ ఇచ్చే ఐటమ్ తీసుకున్నాం. పహల్గామ్, ఆపరేషన్ సింధూర్, బీహార్ సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశాలపై సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత ప్రధాని మోడీకి ఉందని చెప్పేసి ఇక్కడ అందరూ కోరుతున్నారు. ఇక దాంతోపాటుగా ఇక్కడ మరో ఐటెం చూస్తున్నాం. వాస్తవం ఏంటి మోడీజీ? రాహుల్ కూడా ప్రశ్నిస్తున్నటువంటి ఐటెం కూడా మనం చూస్తాం. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఘర్షణలో 5 జెట్లు కూలిపోయాయంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి ప్రకటనలో వాస్తవం ఏంటో చెప్పాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించినట్లు ఇక్కడ మరో ఐటెం కూడా చూస్తున్నాం. ఇక ఫస్ట్ పేజీలో మరిన్ని అంశాలు మనం చూద్దాం. ఇక్కడ ఇంకా మెయిన్గా ఏమేమి ఐటమ్స్ వచ్చాయి. నెక్స్ట్ మిడిల్ బ్యానర్గా బనకచెల్లకు బలి అవుదామా అంటూ కూడా మరో ఐటెం కూడా మనం చూస్తున్నాం. ఇది చూసే ముందు బనకచెల్ల ఐటెం చాలా కీలకం అయింది. ఇప్పుడు యావత్ తెలంగాణ కూడా అందరి దృష్టి కూడా దీనిపైన ఉంది. సో బనకచెర్ల అంశం అనేది చాలా కీలకమైనది. తెలంగాణకు అన్యాయం జరిగే విషయం ఇది. ఏదైతే నీటికి సంబంధించి 200 టీఎంసీల నీటిని పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఎత్తుకెళ్లే ప్రయత్నమే బనకచెర్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి అందరికీ అర్థమైనటువంటి విషయం. దాని రైట్. ఇక మరో ఇంపార్టెంట్ ఐటమ్ చూడబోతున్నాం. ఇంపార్టెంట్ ఐటమ్ బనకచెర్లకు బలి అవుదామా అంటూ కూడా ఇక్కడ మెయిన్ లీడ్ తీసుకున్నటువంటి ఐటమ్ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకుల్లో అంతర్మథనం, సీఎంను నిలదీద్దామంటూ కీలక నేతతో చర్చలు కూడా జరిగినట్టు ఇక్కడ ఐటమ్ ప్రచురించారు. సీఎం ఏకపక్ష నిర్ణయానికి మన భవితను పణంగా పెట్టాలన్నా, ఆయన గురుదక్షిణ కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలిపెడతారా, బాబుకు లాభం కోసం మనమంతా ఎందుకు నష్టపోవాలి అంటూ ఇక్కడ సబ్ టైటిల్ ఐటమ్స్ మనం చూస్తున్నాం. తెలంగాణకు ద్రోహం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవంటూ కూడా మరో సబ్ లీడ్ ఐటమ్ చూస్తున్నాం మనం. బీఆర్ఎస్కు అస్త్రాన్ని ఇచ్చి మరింత బలోపేతం చేస్తున్నట్టున్నది ఓ కాంగ్రెస్ కీలక నేత వద్ద గోడు వెళ్ళబోసుకున్న నాయకులు అంటూ కూడా ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం. అసంతృప్తి ఎమ్మెల్యేలతో పాటు జిల్లాల నుంచి సంప్రదింపులు జరుగుతున్నట్లు కూడా సమాచారం మేరకు ఇక్కడ ఐటమ్ ప్రచురించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బనకచెర్లపై నిలదీద్దాం, అండగా ఉండాలంటూ అభ్యర్థనలు కూడా వీళ్ళు చేస్తున్నట్టు కూడా ఇక్కడ మనం ఐటమ్ చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ అధికార కాంగ్రెస్లో బనకచెర్ల చిచ్చు మొదలైందనే సమాధానం ఎక్కువ మందిలో వస్తున్నట్టు కూడా ఐటమ్ మనం చూస్తున్నాం. సీఎం మాట విని గుడ్డిగా ముందుకు పోతే తెలంగాణలో కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవని భావిస్తున్నారా? బాబుకు లబ్ధి చేకూర్చేందుకు తామెందుకు బలవ్వాలి అని ఆందోళన చెందుతున్నారా? సీఎం తన పద్ధతి మార్చుకోకుంటే మరో నీళ్ల ఉద్యమం తప్పదా? ఇప్పుడు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. బనకచెర్లకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదిపినప్పటి నుంచి కాంగ్రెస్లోని ఓ వర్గం నేతల్లో అసంతృప్తి పెళ్లు బుక్కుతున్నట్లు కూడా ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. సీఎం నిర్ణయానికి వ్యతిరేకంగా వివిధ జిల్లాలకు ఎమ్మెల్యేలు జత కడుతున్నట్లు కూడా సమాచారం ఉన్నట్టు ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు నేరుగా, మరికొందరు వేర్వేరు మార్గాల ద్వారా దక్షిణ తెలంగాణలోని బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కీలక నేత వద్ద తమ గోడు వెళ్ళబోసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసినట్లు కూడా ఐటమ్ చూస్తున్నాం. తెలంగాణ అంటే గిట్టని చంద్రబాబుతో కాంగ్రెస్ ప్రభుత్వం అంట కాగుతుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్న సదరు ఎమ్మెల్యేలు ఆ నేత వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు కూడా ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ బనకచెర్లకు సంబంధించి కూడా ఇక్కడ చూడండి, బనకచెర్లపై పొరుగు రాష్ట్రాలు గప్చుప్ అంటూ కూడా మరో హైలైట్ ఐటమ్ మనం చూస్తున్నాం. 24లోగా అభిప్రాయం చెప్పుకుంటే అంతే, నోరు మెదపని ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాల నుంచి అసలు ఎలాంటి
అభ్యంతరం కావచ్చు, లేకుంటే ఇంకే విషయమైనా కూడా అసలు నోరు మెదపకుండా గప్చుప్గా ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒడిశా స్పందించాల్సిన అవసరం ఉంది, ఛత్తీస్గఢ్ స్పందించాల్సిన అవసరం ఉంది, మహారాష్ట్ర కూడా ఎగనున్నటువంటి మహారాష్ట్ర కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బీజేపీనే, ఒక్క తెలంగాణను ఒప్పిస్తే ఇక ఆమోదమే అన్నట్లు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్క తెలంగాణ, అందుకే రేవంత్నే కేంద్రం సంపాదింపులు నో అని చెప్పకుండా చర్చలకు సీఎం తహతహ అంటూ కూడా ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇదే ఐటమ్కి సంబంధించి రెండో పేజీలో కూడా పూర్తిగా డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా రెండో పేజీకి వెళ్ళి దీని డీటెయిల్స్ చూద్దాం, ఒకసారి డీటెయిల్స్ చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఇగో ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం. బనకచర్లపై పొరుగు రాష్ట్రాలు గప్చుప్ అంటూ కూడా ఇక్కడ ఐటమ్ మనం చూస్తాం. 24లోగా చెప్పకుంటే ఒప్పుకున్నట్టే, అంటే 24 డెడ్ లైన్ పెట్టేసుకొని చెప్పకుంటే ఒప్పుకున్నట్లు అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నట్లు ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. అంటే ఎవరు ఒప్పుకుంటే ఏంది, ఒప్పుకోకపోతే మాకేంటి అని ఒక మొండి వైఖరి అనేది ఇక్కడ బీజేపీ మొండి వైఖరి అనేది కనబడుతున్నట్లు ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సంస్థలే విముఖత చూపుతున్న ప్రాజెక్టుపై మౌనం, నోరు మీద పని ఒడిశా సహా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు, అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వాలే. సో అందుకని వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వాలే కాబట్టి ఒప్పుకున్న పర్లేదు, ఒప్పుకోకపోయినా పర్లేదు అనేది కేంద్రం యొక్క ఆలోచనగా ఉన్నట్టు తెలిసింది. మొత్తానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రధానంగా తెలంగాణ ఒప్పుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. తెలంగాణ ప్రజలు ఒప్పుకోవాలి, యావత్తు 4 కోట్ల మంది ప్రజలు కూడా ఒప్పుకోవాలి. సో ఒప్పుకుంటేనే ఆ బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ముందుకెళ్లే అవకాశం ఉంది, లేకపోతే ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నీటి ఉద్యమం మరొకసారి ఉధృతమవుతుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్తున్నారు. ఇటు కేసీఆర్తో సహా కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. యావత్తు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా దీనిపైన ముక్తఖండంగా ఖండిస్తున్నారు, ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇటు ఇంకోటి వీటిపైన అవగాహన సదస్సు కూడా బీఎస్ఆర్వి విద్యార్థి విభాగం కూడా అన్ని గ్రామాల్లో కూడా అవగాహన సదస్సు నిర్వహిస్తుంది, ఆ రకంగా ముందుకెళ్తుంది. తెలంగాణను ఒప్పిస్తే ఆమోదమే, తెలంగాణను ఒప్పించడానికి ప్రయత్నాలు ఎలా జరుగుతాయి ఏంటనేది చూడాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు వెయిట్ చేస్తున్నారు. అందుకే ఒక రేవంత్ రెడ్డితోనే కేంద్ర సర్కారు సంప్రదింపులు, ఒక రేవంత్ రెడ్డితోటి సంప్రదింపులు జరిపితే సరిపోదా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితి. చర్చలకు సీఎం రేవంత్ తహతహ, సర్కారు తీరుపై పలువురు సాగునీటి రంగ నిపుణుల మండిపాటు. ముఖ్యంగా ఇక్కడ సాగునీటికి సంబంధించినటువంటి రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు కావచ్చు, అధికారులు కావచ్చు, దీన్ని చాలా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. లోపల ఇక్కడ రేవంత్ ఎలా తహతహ పడుతున్నాడు అనేది కూడా తెలుస్తుంది. చూడండి, ఇక్కడ బనకచర్ల ప్రాజెక్టు ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని తెలంగాణ నీటి హక్కులను గొడ్డలి పెట్టనే ఆందోళన వ్యక్తమవుతున్న రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని కరాఖండిగా చెప్పకపోవడంపై నీటి రంగ నిపుణులు, తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టును నిర్ద్వంద్వంగా తోసిపుచ్చకుండా అసంబద్ధ వాదనలకు దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పూటకు మాట చెప్పడం, ఏపీ కేంద్రంతో చర్చలకు పరుగులు తీయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సూత్రప్రాయంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం బనకచర్లకు ఆమోదం తెలిపేందుకు సిద్ధమయ్యారని నీటి రంగ నిపుణులు భావిస్తున్నారు. నిలదీయాల్సినటువంటి చోట నీళ్లు నమ్మడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. నేరుగా అంగీకరించకుండా దొడ్డిదారిన కమిటీ పేరిట బనకచర్ల ప్రాజెక్టు ఆమోదానికి రంగం సిద్ధం చేశారని విశ్లేషిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఈ చర్యలను మానుకోవాలని, బనకచర్లపై చర్చలకే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాలని నీటి రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ డిమాండ్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది ఏంటనేది చూడాలి. ఖచ్చితంగా ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకంజ వేస్తుందా వేయదా, వేసే వరకు కూడా నీటి రంగ నిపుణులే కాదు, యావత్ తెలంగాణ ప్రజానీకం 4 కోట్ల ప్రజలు కూడా దీన్ని అడ్డుకోవడానికి ముందుకొస్తారని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. చాలామంది విశ్లేషకులు కూడా చెబుతున్నారు. అలాగే ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కూడా దీనిపైన తీవ్రస్థాయిలో ఫైటింగ్ చేస్తున్నటువంటి అంశం కనబడుతుంది. మరతలు వాస్తవాలు ఇక్కడ ఏదైతే బనకచర్ల అంశం సంబంధించి ఇప్పటివరకు మనం చూసామో, అలాగే ఇక్కడ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ అంటూ కూడా మరో ఐటెం చూస్తున్నాం. ఏదైతే మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయన్నట్టు ఇక్కడ ఐటెం ప్రచురించారో, ముఖ్య నేత నిఘానేత్రం ప్రతి కదలికపై కూడా ఆరా తీస్తున్నట్లు కూడా ట్యాపింగ్లో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ సబ్ టైటిల్స్ చూస్తున్నాం, అలాగే ఏదైతే పలువురు శాసనసభ్యుల ఫోన్ కాల్స్ రాడర్లోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. 2 మంత్రుల సంభాషణ విన్న ముఖ్య నేతనట. అలాగే వాటి ఆధారంగా ఓ మంత్రికి సీరియస్ క్లాస్ కూడా తీసుకున్నట్లు కూడా ఇక్కడ చూస్తున్నాం. దెబ్బకు ఫోన్లు మార్చిన ఆ 2 మినిస్టర్లు, తనపై కుట్ర జరుగుతుందంటూ ఆడియో క్లిప్పులను అధిష్టానానికి పంపినటువంటి ముఖ్య నేత, ప్రత్యేక సాఫ్ట్వేర్ వాడకం పైన అనుమానాలు. ఇక్కడ సబ్లీడ్లో చూసుకున్నట్లయితే మనము ఐటమ్ హైలైట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఫోన్ ట్యాపింగ్ కలవరం మొదలైంది. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు
ఫోన్ చేయాలంటేనే భయపడిపోతున్నారు. కాలు ఎత్తాలన్నా గజగజ వణికిపోతున్నారు. దీనికి తోడు వెంట గన్మెన్లను తీసుకెళ్తే ఇక సిబ్బంది తీసుకెళ్ళకపోతే మరో ఇబ్బంది. వెరసి కక్కలేక మింగలేక నడిమిట్లా నలిగిపోతున్నారట. తీవ్ర అభద్రతలో ఉన్నటువంటి ఓ ముఖ్య నేత మంత్రుడు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తుండటమే అందుకు కారణమట. ఇటీవల ఇద్దరు మంత్రుల సంభాషణను విన్నటువంటి ఆయన మరునాడే తన స్నేహితుడిని ఆ మంత్రి దగ్గరికి పంపారట. తమ సంభాషణ అంతా ఆయన చెబుతుంటే వారు అవక్కైపోయారట. మొత్తానికి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇది ఎటుదారి తీస్తుంది అనేది కూడా ఈ అందరిలో కూడా ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే తెలంగాణలో మంత్రుల సంభాషణలపై ట్యాపింగ్ నీడలు అలుముకున్నాయి. ముఖ్య నేత కనసన్నల్లో కేబినెట్ మంత్రులపై గూఢచర్యం కొనసాగుతున్నది. వెరసి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి కార్పొరేషన్ల చైర్మన్లు సైతం తీవ్రమైన అభద్రతా భావంతో ఉన్నారు. తాము ఫోన్లో మాట్లాడేది ముఖ్య నేత వింటున్నారని వారు సైతం బలంగా ఫిక్స్ అయిపోయారు. ఇదే అంశాన్ని ప్రముఖ జాతీయ మీడియా కూడా ప్రచురించిందని చెప్పేసి ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం. ఇది ఏందనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇక మరో ఐటమ్ చూసుకున్నట్లయితే బీసీ బిల్లు తిరస్కరణ వెనక్కి పంపించినటువంటి కేంద్రం అంటూ కూడా ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం. హైలైట్ చేసిన ఐటమ్ ఇక్కడ 50% సీలింగ్ను ఉటంకిస్తూ కొర్రి సర్కారు వివరణలు ఇచ్చినా మళ్ళీ వెనక్కి వివరాలు వెల్లడించని రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ హడావిడి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ పంపినటువంటి బిల్లును కేంద్రం తిరస్కరించినట్టు తెలుస్తున్నది. రిజర్వేషన్లపై ఉన్నటువంటి 50% సీలింగు కొర్రీలతో బిల్లులను వెనక్కి పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంటింటి సర్వే గణాంకాలు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా గత మార్చిలో నిర్వహించినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం 2 బీసీ బిల్లులను వేరువేరుగా ప్రవేశపెట్టి ఆమోదించింది. బిల్ నెంబర్ 3 ద్వారా విద్యా ఉపాధి రంగాల్లో, బిల్ నెంబర్ 4 ద్వారా స్థానిక సంస్థల రిజర్వేషన్ను 42%కి పెంచింది. అసెంబ్లీ ఆమోదించిన అనంతరం ఈ ఆర్డినెన్స్ తోటి ఒరిగేదేం లేదంటూ కూడా ఐటమ్ చూస్తున్నాం. పార్లమెంటు ఆమోదిస్తేనే బీసీలకు 42% కోటా దక్కే ఛాన్స్ ఉంది, లేకపోతే దక్కదు అంటూ కూడా ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. 50% సీలింగ్ దాటితే సుప్రీంలో నిలవదు. మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి నరహరి చెప్తున్నట్టు చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ పూర్తి క్లియర్గా 5వ పేజీలో ఉన్నాయి. 5వ పేజీ తీసి మనం చూద్దాం. దీనికి సంబంధించి ఆర్డినెన్స్తో ఒరిగేదేం లేదంటూ కూడా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక చూసుకున్నట్టు అయితే రాష్ట్రపతి ఆయా బిల్లులను పంపడంతో పాటు 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. తాజాగా ఆ బిల్లులను కేంద్రం తిరస్కరించినట్టు తెలుస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు 50% మించొద్దని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. ట్రిపుల్ టెస్ట్ పేరిట మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం కేంద్రం కూడా అదే విషయాన్ని ఉటంకిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి 15 రోజుల క్రితమే బిల్లులను వెనక్కి పంపించినట్టు సమాచారం. ఆర్టికల్ 15/4, 15/5, 16/5 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల జడ్జిమెంట్ను ఉటంకిస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. అయినా కేంద్రం మళ్ళీ ఆ బిల్లులను కొర్రీలు పెట్టి వెనక్కి పంపించినట్టు సమాచారం. ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం గోప్యత పాటిస్తూ కేవలం కొంతమంది అధికారులతో సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కొర్రీల నేపథ్యంలోనే ఆర్డినెన్స్ను తెరమీదికి తీసుకొచ్చినట్టు సమాచారం. బిల్లులను కేంద్రం వెనక్కి పంపించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలను బహిర్గతం చేయకుండా గోప్యత పాటిస్తుంది. అసలు ఈ బిల్లు ఆమోదం పొందకుండా తిరస్కరించిన విషయం కూడా బయటకు చెప్పకుండా మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం గోప్యత పాటిస్తున్నట్టు ఇక్కడ బీసీ బిల్లుకి సంబంధించి క్లియర్ కట్గా ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ టుడే ఐటమ్ చూసుకున్నట్లయితే ఒకసారి మనం హిందీ మస్ట్ నాట్ బీ ఇంపోజ్డ్ సేస్ కేటీఆర్ హిందీకి సంబంధించి హిందీ భాషకు సంబంధించి దేశ భాష కాదంటూ ఇక్కడ క్లియర్గా ఏదైతే తెలంగాణ టుడేలో ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక ఇంకొకటి ఐటమ్ చూస్తున్నాం మనం సింధూర్ ఓటర్ రివిజన్ టాప్ అపోజిషన్ ఎజెండా. ఈ ఎజెండాకు సంబంధించి కూడా ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక అలాగే విలేజెస్ అటాక్ అవిషస్ అంటూ కూడా ఇంకొక ఐటమ్ చూస్తున్నాం. ఆదిలాబాద్లో జరిగినటువంటి ఇష్యూ గురించి అక్కడ చూస్తున్నాం. ఇక మరొక ఐటమ్ కూడా చూస్తున్నాం. ఏదైతే ఈటల ఎట్ పొలిటికల్ క్రాస్ రోడ్స్ బీజేపీ ఫేసెస్ టర్మాయిల్ అని కూడా మరో ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి కూడా ఐటమ్ మనం డౌన్ బ్యానర్లో ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక రైట్ ఇప్పటి వరకు మనం ఇవి చూసాము.